దానికి వర్కౌట్ కావట్లా, ధైర్యం చాలట్లా ప్రభుత్వానికి. జగన్ కూడా ముందు చంద్రబాబు మీద సిబిఐ ఈడీల ద్వారా ప్రయత్నించాడు, వర్కౌట్ కాలేదు. అప్పుడు కూడా ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయింది కానీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళే కేసు పెట్టేశారు చివరికి. ఇప్పుడు కూడా టెంప్టేషన్ లో చివరికి ఈడీ వెళ్ళకపోతే వీళ్ళే ఏమన్నా అరెస్ట్ చేస్తారని చూడాలి జగన్. కేఎన్ఆర్ విషయంలో వైసీపీలోని లీడర్లు కూడా కొంచెం ఆలోచిస్తున్నారా ఆయనకి సపోర్ట్ చేసి బయటకు వచ్చి మాట్లాడే విషయంలో? ఒకళ్ళిద్దరు ఏదో మామూలుగా పేరునాలి లాంటి వాళ్ళ సందర్భంలో మాట్లాడడం తప్ప ప్రత్యేకించి ఈయన కేసు విషయంలో పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే అవసరం లేదు కదా ఇప్పుడు దీంట్లో మాట్లాడి ప్రత్యేకించి అవతల కావాలనుకుంటే పబ్లిసిటీ, ఆ పబ్లిసిటీ వీళ్ళు కూడా మాట్లాడినప్పుడు వస్తుంది. వాళ్ళు ఒక చెయ్యి ఎట్లా ఇసురుతున్నారు, రెండో చెయ్యి మనం ఇట్లా పెడితే చప్పట్లు అవుతుంది. మనం ఇక్కడ మాట్లాడకపోతే ఏమవుద్ది, ఇప్పుడు ఎట్లాగూ విమర్శించేదానికి ఏమి కంట్రోల్ ఏమి లేదు అక్కడ. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క దానికి వివరించుకుంటూ వచ్చారనుకోండి, దానికి మళ్ళీ ఇంకోటి ఇస్తారు. అది పేపర్ వరకే కన్ఫైన్డ్, అది బెటర్ అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా క్వార్టర్లో ఏదో జరుగుతుంది అనే అనుమానం వస్తుంది ఆయనకి. చూడాలి ఒకసారి, అలర్ట్ అవ్వాలా ఆయనకి. అది ఉండుంటే అసలు వాళ్ళు ఎవరు ఉద్యోగంలో ఉండేవాళ్ళు కాదు కదా. ఇప్పటికి కూడా ఆయన ఏం మాట్లాడలేదంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అనేది ఆయనకి అర్థం అవుతుంది. ఆయన నిజంగా ఆయనకి తెలియకుండా తినుండుంటే గనక ఊరుకుంటాడా? అంటే మరి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, ఇన్ని కోట్లు? అతను చెప్తున్నాడు కదా ఇప్పుడు చెవిరెడ్డికి ఆస్తి అండి, లేదా మిథున్ రెడ్డికి ఆస్తి అండి. ప్రతి ఒక్కళ్ళు ఇంత ముందు ఏదో వాళ్ళ వ్యాపారాలు